హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్. నా పేరు గౌస్ బాషా. మీలో ఎవరైనా కొత్తవాళ్ళు మా ఛానల్‌ని చూస్తుంటే, మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెల్లూరు పరిధిలో సేల్స్‌కి ఉన్న ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొనొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈరోజు 2 బీహెచ్‌కే కలిగి ఉన్న న్యూ ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇది ఎలివేషన్ కూడా కవర్ చేశాము. ఇప్పుడైతే మనం మెయిన్ గేట్ ద్వారా లోపలికైతే ఎంటర్ అవుదాము. ఎలివేషన్ గమనించండి. ఇది ఇంటి ముందు గూడా 30 అడుగుల సీసీ రోడ్లున్నాయండి. ఇది మెయిన్ గేట్‌లో నుంచి మనమైతే ఎంటర్ అవుతున్నాము. ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఇంటి చుట్టూ గూడా సెట్ బ్యాక్ ఏరియా గూడా వదిలున్నారండి. ఇది ఇంటి యొక్క మెట్లు. వాల్ టైల్స్ గూడా మీరు గమనించవచ్చు. పైన సీలింగ్ గూడా చేసేసున్నారండి. ఇది సెట్ బ్యాక్ ఏరియా అండి. ఇది మెయిన్ డోర్ ద్వారా మనం గమనిస్తున్నాము. ఇప్పుడు టేక్ వుడ్ వర్క్‌తో కంప్లీట్ చేసుందండి. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. మంచి డిజైన్ అని చెప్పవచ్చు. లుక్ కూడా చాలా బాగా ఉందండి. ఇప్పుడు మెయిన్ డోర్ తీసుకొనైతే మనం లోపలికి ఎంటర్ అయ్యాము. ఇదంతా కూడా హాల్ అండి. ఇదంతా కూడా హాలు. మనం ఎదురుగా టీవీ యూనిట్ కూడా మీరు గమనించవచ్చు. పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేసేసి ఉందండి. టోటల్ ఓవరాల్‌గా వర్క్‌కైతే కంప్లీట్ అయిపోయింది. రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు. ఈ హౌస్ యొక్క స్థలము 16.5 అంకణం అండి. కట్టుబడి వచ్చేసి 15 అంకణాల వరకు ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. టీవీ యూనిట్ మీరు గమనించవచ్చు. డైనింగ్ ఏరియాకిను, హాల్‌కి ఒక వుడ్ వర్క్‌తో ఒక పార్టిషన్ అయితే చేసి ఉందండి. చూడు హాల్‌లో వచ్చేసి విండో మీరు గమనించవచ్చు. ఇది మనమైతే డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా ఇదంతా గూడా. పైన గూడా సీలింగ్ కంప్లీట్ చేసేసి ఉన్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే హౌస్ యొక్క స్థలం వచ్చేసి 16.5 అంకణం అండి. కట్టుబడి వచ్చేసి 15 అంకణాల వరకు ఉంటుంది. ఇది ఎఫ్‌సిఐ కాలనీ అండి. నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది. మెయిన్ రోడ్‌కి గూడా చాలా దగ్గరగా ఉంటుందండి. ఇది మనమైతే కిచెన్‌లోకి ఎంటర్ అయ్యాము. ఇదంతా కూడా కిచెన్ అండి. ఇంటి వెనకాల బ్యాక్ సైడ్‌లో గూడా కవర్ చేస్తున్నామండి. ఇది ఇంటి వెనకాల బ్యాక్ సైడ్‌లో గూడా కామన్ వాష్‌రూమ్ అయితే ఉంది. చూడండి మనం ఇప్పుడు మళ్ళీ డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాము. డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నామండి ఓవరాల్‌గా. మళ్ళీ ఒకసారి గమనించండి. పక్కనే ఉన్నది కిచెన్ అండి. మనమైతే మాస్టర్ బెడ్‌రూమ్‌లోకి ఎంటర్ అవుతున్నాము. ఇదంతా కూడా మాస్టర్ బెడ్‌రూమ్‌లో అండి. ఎదురుగా బీరువా పెట్టుకునే దానికి కబోర్డ్స్ అయితే కూడా కంప్లీట్ చేసేసున్నారండి. పైన సీలింగు, లైట్స్ అన్నీ గూడా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. విండోస్ గూడా మీరు గమనించవచ్చు. ఇయన్నీ గూడా కబోర్డ్స్ అండి. అటాచ్డ్ వాష్‌రూమ్ గూడా ఉందండి దీనికి. చూడండి మంచి డిజైన్ వచ్చింది. డోర్‌కి అటాచ్డ్ వాష్‌రూమ్ యొక్క డోర్‌కి. డోర్ తీసామండి. వాష్‌రూమ్ ఇదంతా. వాల్ టైల్స్ గూడా అయితే 6 అడుగుల వరకు హైట్ గూడా డిజైన్ చేసున్నారండి. ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి 80,00,000 చెప్తున్నారండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్‌రూమ్ యొక్క మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాము. ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియాలోకొచ్చాము. ఇది డైనింగ్ హాల్‌కి పార్టిషన్ చేసిన వుడ్ వర్క్ అండి. ఈ టీవీ యూనిట్ మరొకసారి మీరు గమనించవచ్చు. ఇది మనం చైల్డ్ బెడ్‌రూమ్‌లోకైతే ఎంటర్ అవుదాం ఇప్పుడు. ఇదంతా కూడా చైల్డ్ బెడ్‌రూమ్ అండి. చైల్డ్ బెడ్‌రూమ్‌లోకి ఎంటర్ అయ్యాము. కబోర్డ్స్ కూడా కంప్లీట్ అయిపోయున్నాయి ఇక్కడ. పైన సీలింగ్ గూడా అయిపోయిందండి. పైన సీలింగ్ యొక్క డిజైన్ గూడా మీరు గమనించవచ్చు. దీనికి గూడా విండో ఉందండి. విండో అండి ఇది. దీనికి అటాచ్డ్ వాష్‌రూమ్ కూడా ఉంది పక్కనే. చూడండి ఇది అటాచ్డ్ వాష్‌రూమ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరికొన్ని మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు తీసుకొనొచ్చే ప్రయత్నం చేస్తాను.
మా ఛానల్ని చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.